ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి నాగులమ్మ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేటువంటి నాగులమ్మ వేషధారణలో ప్రస్తుతానికి నాగ రమేష్ గారు ఉన్నారు. వారు అసలు అమ్మవారి వేషధారణలో ఉండి ఎదుర్కోల సందర్భంలో వేషధారణలో ఉన్నటువంటి ప్రస్తుతానికి రమేష్ గారు మనతో ఉన్నారు. ఒకసారి నాగులమ్మ ప్రాశస్త్యం ఇప్పటి వరకు మనం తెలుసుకుందాం, కానీ ఇంత పెద్ద జాతరను కూడా విజయవంతంగా నిర్వహించాలంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతానికి నాగ రమేష్ గారి మాటల్లో ఈ జాతర వైభవం గురించి విందాం. రమేష్ గారు, నిజంగా ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని తెరదీశారు. చాలా మంది భక్తులు ఇట్లాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల ఎంతో మంది మానసిక ఉల్లాసంగా భక్తి ప్రపత్తులతో పొంగిపోతున్నటువంటి వాతావరణం. నిజంగా ఈ నిర్వహణ సామర్థ్యం అనేది చాలా పూర్వజన సుకృతంగా చాలా మంది అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు మీరు నాగులమ్మ వేషధారణలో ఉండి అమ్మవారి స్వరూపంగా మీరు భావిస్తున్న సమయంలో ఇప్పుడు నాగ రమేష్ ని కూడా చూడాలన్నటువంటి కోరిక కూడా భక్తుల్లో చాలా మందిలో కలుగుతుంది. అసలు మీ నాగులమ్మ జాతర సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి మంగపేట మండల వాసులకి, అలాగే ములుగు జిల్లా వాసులకి? నా పేరు నాగ రమేష్ అండి. నేను నాగులమ్మను దాదాపుగా నేను 5th క్లాస్ నుంచి అమ్మవారిని గుట్ట మీద నుంచి నేనే తీసుకొని రావడం జరుగుతుంది. తీసుకొని రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. మా నాయనమ్మ కాలం నుంచి నాగులమ్మను పూజిస్తూ ఉన్నాం. ఇప్పుడు నాన్నగారు పూజిస్తున్నారు. నాన్నగారి తర్వాత మాకు ఈ అదృష్టం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇప్పుడు నిజంగా ఇప్పుడు జాతర నాగులమ్మ వేషధారణలో మీరు ఉన్నారు, కానీ ఆ తర్వాత జనజీవన శ్రమంలోకి బాహ్యంగా వచ్చేసరికి కూడా నార్మల్ గా ఉండాల్సి వస్తుంది. ఇక్కడ భక్తి ఆధ్యాత్మికంగా ప్లస్ ఇంత పెద్ద జాతర నిర్వహించడము ప్లస్ ఇంత పెద్ద టెంపుల్ నిర్వహణ కూడా చాలా శక్తి మించినటువంటి పని. ఇప్పుడు నిజంగా భక్తుల నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది ఈ జాతరకి? భక్తుల నుంచి పూర్తి మద్దతు ఉంది. యాక్చువల్గా ఏంటంటే నాగులమ్మకు స్త్రీ రూపం అంటే చాలా ఇష్టం. ఆ స్త్రీ రూపం ఎవరైతే ధరించి పూజలు చేస్తారో అమ్మవారికి చాలా ప్రీతి అన్నమాట. స్త్రీ రూపం ఒకటి అగ్నిగుండాల్లో నడవడం అనేది ఆ అమ్మవారిని మనం సంతృప్తి పరిచినట్టు లెక్క. అంటే ఆ పూజ అనేది పూర్తిగా ఉన్నట్టుగా మేము నమ్ముతాం. అది మా చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ కూడా ఇది నాయనమ్మ కాడి నుంచి కూడా ఇట్లా వస్తూ ఉంది. ఇప్పుడు మేడలం సమ్మక్క సారలమ్మలను జాతర తీసుకొచ్చేటువంటి పూజారులకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నాగులమ్మ స్వయంగా మీ రూపంలోనే అక్కడ వెళ్తున్న నేపథ్యంలో ఏమైనా నియమ నిష్టలు, ఒక సిస్టమేటిక్ ఎన్వైరన్మెంట్ కూడా ఉంటుంది. మరి మీరు పాటించేటువంటి సాంప్రదాయాలు ఎట్లా ఉండబోతున్నాయి? నియమాలంటే ఉపవాసం ఉండడమే. ఆ రోజు ఉపవాసం ఉండి గుట్టకు వెళ్ళి గండోర గుట్టలో ఉంటుంది నాగులమ్మ అమ్మవారు. అక్కడ మణి రూపంలో ఉంటుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మరీ తీసుకుని వస్తూ ఉంటాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతూ ఉంటుంది. ఆ వారం రోజులంతా మాలో అంతా ఒక రకమైన భక్తి భావం కలిగి ఉంటుంది. అందుకనే కొంచెం వీక్గా ఉంటాం. ఈ కొంచెం అమ్మవారి రూపం మా దగ్గర ఉండడం వల్ల. జాతర మేడరం జాతరకు వచ్చిన తర్వాత మేడరం జాతరలో అమ్మవారి స్వరూపాన్ని తీసుకొచ్చేటువంటి భక్తులకు ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత, భక్తి భావంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చూస్తూ ఉంటారు. మరి రమేష్ గారు కూడా బయట కలుస్తున్నప్పుడు వారి నుంచి మీద వచ్చేటువంటి భక్తి భావం ఎట్లా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. భక్తులు మమ్మల్ని మీట్ అయినప్పుడు చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని వాళ్ళు దైవ స్వరూపంగా భావిస్తూ ఉన్నారు. అది చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం మాకు కూడా భక్తి అమ్మవారు కల్పించినందుకు సంతోషంగా ఉంది. ఓకే, 2 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి జాతర కూడా, ఎందుకంటే మేడరం సమ్మక్క సారలమ్మ జాతర 2 ఏళ్లకు వస్తూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే మళ్ళీ పౌర్ణమి మళ్ళీ 4 రోజులకే ఇక్కడ నాగులమ్మ జాతర వస్తుంది. ఇప్పుడు నిజంగా మేడరం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఒక నమ్మకం అయితే కల్పిస్తుంది. మరి నాగులమ్మ జాతరకు వచ్చేటువంటి భక్తులకు మీరు చెప్పేటువంటి పూజా ప్రపత్తులు కానీ భక్తు ప్రపత్తులు ఏం చెప్తారు మీరు? నాగులమ్మ జాతరకు ఇంతమంది భక్తులు వస్తారనే నిదర్శనం కదా నాగులమ్మ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో చాలా మందికి నాగరాజు, నాగ నవీన్ అలాంటి పేర్లతో వస్తారు. అంటే ఈ అమ్మవారి మహిమ వల్ల చుట్టుపక్కల ఉన్న చాలా మంది గ్రామాల్లో సంతానం లేని వారికి ఇక్కడ అమ్మవారిని మొక్కుకున్న వాళ్ళే ఉండరు. అందుకని చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నాగతో స్టార్ట్ అవుతూ ఉంటుంది పేరు. అంత మహిమ ఉంది కాబట్టి ఇంతమంది భక్తులు వస్తారు. ఇంతమంది భక్తులు అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిజంగా గమనించవచ్చు, ఏదైనా సరే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఉందంటే దానికి ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక స్థల పురాణం ఉంటుంది. ఇక్కడ కూడా దాదాపు నాగులమ్మ ఇక్కడ వెలిసిన తర్వాత, కళలో వచ్చిన తర్వాత ఇక్కడ జాతర 2 ఏళ్లకు ఒకసారి చేయాలని చెప్పడము, వారి కుటుంబ సభ్యులు కూడా సుదీర్ఘ కాలంగా కూడా ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి నేపథ్యంలో అమ్మవారి జాతరను కూడా విజయవంతంగా నిర్వహించడమే కాదు, మేడరం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత ములుగు జిల్లాలో మంగపేట మండలంలో ఇంత పెద్ద జాతరను నిర్వహిస్తున్నామంటే ఇది ఒక్కటే ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంటుంది. అట్లాంటి జాతర మళ్ళీ ఇక్కడ నాగులమ్మ జాతర రూపంలో 4 రోజులనే వస్తుండడంతో
చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మేడారం జాతరను ఎంత భక్తి ప్రపత్తులతో చాటుతున్నారో ఆ మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క యొక్క సవతి అయినటువంటి ఇక్కడ నాగులమ్మ జాతర కూడా చాలా అద్భుతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ జాతర జరుపుకుంటున్నారు. ఇక్కడ వాతావరణం కూడా పూర్తిగా భక్తి తత్వయంతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఒక తన్మయత్వంతో ఓలాడుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ జాతర అంటేనే ఇక్కడ ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణంలో తరించేటువంటి భక్తుల సంఖ్య దినదిన ప్రవర్ధమానమై నాగులమ్మ జాతర కూడా రోజు రోజుకు పెరుగుతుందనడానికి వచ్చేటువంటి భక్తుల నిదర్శనంగా ఉన్నటువంటి నాగ రమేష్ గారు ఈ గుడి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక రకంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా మరింత భక్తి ప్రపత్తులు, ఎందుకంటే ఒక్కసారి నాగులమ్మ జాతరకు వచ్చినటువంటి భక్తులు అలాగే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ సకుటుంబ సపరివార సమేతంగా దర్శించుకుంటారు. ఇట్లనే మేడారం జాతరకు పెరుగుతున్నటువంటి భక్తుల సంఖ్య లాగానే నాగులమ్మ జాతరకు కూడా భక్తి ప్రపత్తులు పెరుగుతుండడంతో దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతుండడంలో ఎలాంటి సందేహం లేదన్నటువంటి విషయం కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్త జనాన్ని చూస్తూనే మనకు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. నాగులమ్మ జాతర నుండి ములుగు జిల్లా మంగపేట మండలం రాజపేట నాగులమ్మ జాతర నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.